అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారత ఓటర్లను ప్రభావితం చేయడానికి కొన్ని పాశ్చాత్య సంస్థలు మిలియన్ల డాలర్లు వెచ్చించాయని టిజిన్ఫో ల్యాబ్ సంస్థ తాజా నివేదిక ఆరోపించింది. అదృశ్య హస్తాలు 2024 భారత ఎన్నికల్లో విదేశీ జోక్యం అన్న పేరుతో ఆ సంస్థ ఒక నివేదికని విడుదల చేసింది. అమెరికాకు చెందిన హెన్రీ లూస్ ఫౌండేషన్, జార్జ్ సోరోస్కు చెందినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఫ్రాన్స్కు చెందినటువంటి క్రిస్టోఫ్ జాఫర్లోట్ తదితర సంస్థలు భారత ఓటర్ల అభిప్రాయాన్ని ప్రభావితం చేసేదానికి కలిసికట్టుగా సమన్వయంతో ప్రయత్నాలు చేశాయని ఆరోపించింది. అంతర్జాతీయ మీడియాలోని కొన్ని సంస్థలతో పాటు పాశ్చాత్య అధ్యయన సంస్థలు కలిసి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకొని భారతీయ ఓటర్ల నిర్ణయాలని ప్రభావితం చేయడానికి పనిచేశాయని డిజిన్ఫో ల్యాబ్ విడుదల చేసినటువంటి 65 పేజీల నివేదిక వెల్లడించింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డానికి 6 నెలల ముందు నుంచే భారతదేశపు వ్యవస్థల మీద తీవ్ర విమర్శలు, నరేంద్ర మోడీ మానవ హక్కులను హరించి వేస్తున్నాడంటూ చేసే ప్రచారము విపరీతంగా జరిగినటువంటి సంఘటనని ఆ నివేదిక బయటపెట్టింది. డిజిన్ఫో ల్యాబ్ ప్రకటించినటువంటి నివేదికలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఫ్రాన్స్కు చెందినటువంటి రాజకీయ శాస్త్రవేత్త, భారతదేశ వ్యవహారాల నిపుణుడుగా భావించేటువంటి క్రిస్టోఫ్ జాఫర్లోట్ భారత్కి వ్యతిరేకంగా విమర్శల్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పాశ్చాత్య మీడియా సంస్థల్లో ఆయన భారత్లోని ఎన్డీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశాడు. ఫ్రెంచ్ దినపత్రిక లే మొండేలో ఏకంగా శీర్షికే నిర్వహించాడు. నిర్దిష్టమైనటువంటి ఎజెండా కలిగినటువంటి ఆ రచనలు భారతీయ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారమయ్యాయి. భారతదేశంలో కులగణన జరగాలంటూ డిమాండ్ చేసినటువంటి వ్యక్తి జాఫర్లోట్. అది భారత్లో చాలా ప్రభావం చూపించింది. ఆ ఆలోచనను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో సైతం చేర్చింది. భారతదేశంలో కులగణన చేపట్టాలని జాఫర్లోట్ మొట్టమొదట 2021లో ఒక నివేదికను ప్రచురించాడు. ఆ తర్వాత భారతీయ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశాడు. వాటి ఆధారంగానే భారతీయ ప్రసార మాధ్యమాలు ఈ ఎన్నికల సీజన్లో కులగణన గురించి విపరీతంగా ప్రచారం చేశాయి. భారతీయ జనతా పార్టీలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగిపోయిందంటూ జాఫర్లోట్ మరో తప్పుడు నెరేటివ్ని విపరీతంగా ప్రచారం చేశాడు. దేశంలోని పెద్ద పెద్ద ప్రచురణ సంస్థలన్నీ ఆ కథనాలను విపరీతంగా ప్రచారం చేశాయి. ఆ సిద్ధాంతం ద్వారా సమాజంలోని వేరువేరు వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలన్న ఉద్దేశపూర్వక ప్రచారం జరిగింది. జాఫర్లోట్ వంటి సోకాల్డ్ విద్యావేత్తలకు ఆర్థిక సహాయం చేసింది అమెరికాకు చెందినటువంటి హెన్రీ లూస్ ఫౌండేషన్. హెన్రీ లూస్ అనే అమెరికన్ కుబేరుడికి చెందినటువంటి సంస్థది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టైమ్స్ పత్రిక వ్యవస్థాపకుల్లో హెన్రీ లూస్ ఒకరు. భారత సమాజం, భారత రాజకీయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు హెన్రీ లూస్ ఫౌండేషన్ భారీ మొత్తంలో నిధులు సమకూర్చింది. హెన్రీ లూస్ ఫౌండేషన్ HLF ఉద్యోగుల్లో అత్యధికులు అమెరికాలో ప్రభుత్వ మాజీ అధికారులు. ఆ సంస్థ మేధో వనరులుగా అంటే థింక్ ట్యాంక్గా ఉన్నటువంటి వాళ్ళు అమెరికా ప్రభుత్వ వ్యవస్థతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే. అలాగే HLF సంస్థ భారతదేశానికి వ్యతిరేకంగా నిధులు సమకూర్చినటువంటి ప్రాజెక్టుల్లో ఒకటి హిందూ ఆధిపత్య కాలంలో భారతదేశంలో ముస్లింల పరిస్థితి అనేది. 2021 నుంచి 2024 వరకు జాఫర్లోట్ చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు HLF $3,85,000 నిధులు సమకూర్చింది. HLF సంస్థ మరిన్ని ప్రాజెక్టులకు కూడా నిధులు సమకూర్చింది. మచ్చుకు జార్జ్ టౌన్ యూనివర్సిటీలోని బర్కిలీ సెంటర్ ఫర్ రిలిజియన్, పీస్ అండ్ వరల్డ్ అఫైర్స్ ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. దాని పేరు ద హిందూ రైట్ అండ్ ఇండియాస్ రిలీజియస్ డిప్లొమసీ. అలాగే కార్నిగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే సంస్థ హిందూ జాతీయవాదానికి, భారతదేశంలోని రిలీజియస్ డైనమిక్స్ని వివరిస్తూ పలు వ్యాసాలు ప్రచారం చేసేటువంటి ప్రాజెక్ట్ని చేపట్టింది. దానికి HLF సంస్థ $120,000 సమకూర్చింది. ఆ పరంపరలో హిందూ జాతీయవాదం, జాతుల అస్తిత్వం నుంచి అధికార అణచివేత వరకు, అలాగే భారతదేశంలో మతం, పౌరసత్వం ఉనికి, మతమే జాతీయత, భారత్లో పెరుగుతున్న హిందూ ఓటు వంటి వ్యాసాలు ప్రచురితమయ్యాయి. హెన్రీ లూస్ ఫౌండేషన్ హ్యూమన్
హ్యూమన్ రైట్స్ వాచ్ అనేటువంటి సంస్థకి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాజెక్టుకి $3 లక్షల సమకూర్చింది. ఆసియాలో ప్రత్యేకించి భారత్, ఇండోనేషియా, మయన్మార్ వంటి దేశాల్లో మత హింసని రికార్డ్ చేయాలన్నదే ఆ ప్రాజెక్టు. అలాగే అమెరికా కాలిఫోర్నియాలోని అంగనా చటర్జీ రట్కర్స్ యూనివర్సిటీకి చెందినటువంటి ఆడ్రే ట్రస్క్ వంటి బీజేపీ వ్యతిరేక విద్యావేత్తలకు సైతం హెచ్ఎల్ఎఫ్ ప్రత్యక్షంగా నిధులు సమకూర్చింది. భారతదేశం గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ప్రతికూల ప్రచారం చేయడంలో హంగేరియన్ అమెరికన్ కోటీశ్వరుడు జార్జ్ సోరోస్, అతని సంస్థ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పాత్ర విశ్వవిఖ్యాతం. జాఫర్ లోడ్తో పాటు కెనడాకు చెందినటువంటి భారత వ్యతిరేక యాక్టివిస్ట్ రికెన్ పటేల్కి కూడా సోరోస్ సంస్థ నిధులు సమకూర్చింది. రికెన్ పటేల్కి చెందినటువంటి నమతి ఫౌండేషన్ 2016 నుంచి 2022 వరకు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు స్వీకరించింది. 2023లో రికెన్ పటేల్ ఫ్రెండ్స్ ఆఫ్ డెమోక్రసీ అనే గ్రూప్కి చైర్మన్ అయ్యాడు. అప్పుడు ఆ సంస్థకు కో చైర్మన్ ఎవరంటే జార్జ్ సోరోస్ కుమారుడు జోనాథన్ సోరోస్. ఆ గ్రూప్ ఏకైక లక్ష్యం భారతదేశాన్ని రక్షించడానికి అధికార బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం. ఆ గ్రూప్ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వంటి అంశాల గురించి విచ్చలవిడిగా అబద్ధాలు ప్రచారం చేసింది మన దేశంలో. రికెన్ పటేల్ సంస్థల ద్వారా జార్జ్ సోరోస్ సంస్థలు భారత్లోని కొన్ని సంస్థలకి నిధులు చేరేశాయి. ఉదాహరణకి న్యూఢిల్లీకి చెందినటువంటి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ నిజానికి ఈ సిపిఆర్ సంస్థకి విదేశీ నిధులు స్వీకరించేటువంటి లైసెన్సు 2020లో రద్దయిపోయింది. అయినప్పటికీ కూడా ఆ సంస్థకి మోడీ బీజేపీ వ్యతిరేక ప్రచారానికి నిధులు అందాయి. సో ఈ విధంగా భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారత్కి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి సంస్థలు విదేశాల్లో ఈ రకంగా పనిచేస్తున్నాయి. కోటాను కోట్ల రూపాయల నిధులు బీజేపీని ఓడించడానికి, మోడీని ఓడించడానికి, ఈ దేశాన్ని అస్థిరపరచడానికి, ఈ దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించడానికి, ప్రజల మధ్య, సమాజాల మధ్య విభేదాలు సృష్టించడానికి అనేక రకాలైనటువంటి విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి. ఆ విదేశీ శక్తులు విసిరేసేటువంటి కుక్క బిస్కెట్లకు ఆశపడి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొన్ని ఎన్జిఓలు ఆ విధంగా రకరకాలుగా ఆ డబ్బులకి ఆశపడి స్వదేశాన్నే నాశనం చేసుకునేదానికి, అస్థిరపరిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ మనం గ్రహించి దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారత్ మాతాకి జై.